రాష్ట్రంలో రాజకీయాలని ఒక ఎత్తు అయితే, రాజకీయ పరిశీలకులే కాదు, సామాన్యుడు కూడా రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమలో 2 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా గమనిస్తారు. అందులో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఒకటైతే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం మరొకటి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీనికి సమాయత్తం కావాలని తెలుగుదేశం పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 3 రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో తెలుగు తమ్ముళ్లకు టానిక్ ఇచ్చారు. కర్తవ్య బోధ చేశారు. అంటే దీని వెనక నేపథ్యం ఏమిటి అనేది కూడా ఒకసారి మనం పరిశీలించాలి. 2001 తర్వాత 2021లో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది కుప్పం నియోజకవర్గంలో. అదే సందర్భంలో 4 దశాబ్దాల చరిత్రలో పులివెందుల నియోజకవర్గంలో మొదటిసారి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఒక మింగుడు పడని వాతావరణం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాయలసీమలోని పులివెందుల నియోజకవర్గం, అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం అనేది రాజకీయంగా నిత్యం దేశ రాజకీయాలను ఆకర్షిస్తూ ఉంటుంది. రాజకీయ పెద్దలు కూడా, పరిశీలకులు కూడా ఈ 2 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. తాజాగా విషయానికి వస్తే 3 రోజుల పర్యటనలో ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండో రోజు పర్యటనలో తన పర్యటన ముగించుకోవడానికి ముందు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో, కీలక నాయకులతో భేటీ అయ్యారు. కర్తవ్య బోధ చేశారు. దీని వెనక చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలనేవి సాధారణంగా స్థానిక సెంటిమెంట్, వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తైతే రాయలసీమలో 2 నియోజకవర్గాల పరిస్థితి విభిన్నంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో కుప్పంలో మాత్రమే పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేయడం వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మదిలో ఉన్న వ్యూహం ఏమిటి, వైసీపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. కుప్పంలో 3 రోజుల పర్యటనలో చివరి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఓ దిశానిర్దేశం చేశారు. గతంలో వైసీపీ చేసిన అరాచకాలను గుండెల్లో పెట్టుకోండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో 100కు 100% క్లీన్ స్వీప్ చేయాలి. ప్రతి గ్రామంలో యూనిట్, క్లస్టర్, మండల ఇన్ఛార్జీలు యాక్టివ్గా ఉండాలి. ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్ళండి. ఈసారి కుప్పంలో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకూడదు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పార్టీ శ్రేణులకు చేసిన సూచన అనడం కంటే కర్తవ్య బోధగానే భావించాలి. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు 2 అంశాల గురించి ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి నారా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా శాసనసభలో పాదం మోపారు. వారిద్దరూ మంచి మిత్రులుగానే కొనసాగారు. 1983లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి చెంది చంద్రబాబు ఆ తర్వాత టీడీపీలో చేరడం, దాని తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ చంద్రబాబు రాజకీయ విరోధులుగా మారిన పరిస్థితి. కానీ వారిద్దరూ వ్యక్తిగతంగా బూతులు తిట్టుకున్న దాఖలాలు లేనప్పటికీ కుప్పంలో ఆధిపత్యం సాధించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచే బీజం పడింది. ఆ రాజకీయ విరోధం వైఎస్ జగన్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత మరింత ఎక్కువైంది. అసలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య వైరుధ్యం ఎందుకు ఏర్పడింది? కానీ రాజకీయంగా సిద్ధాంతాల పరంగా మాట్లాడుకున్నారే మినహా వ్యక్తిగత కుటుంబాల నేపథ్యాన్ని మాత్రం తెరపైకి తీసుకురాకుండా జాగ్రత్తలు పాటించడంలో హుందాగా వ్యవహరించారనే పేరు వారిద్దరూ సంపాదించుకున్నారు. ఇంతకీ అసలు విషయం లేకొద్దాం. పులివెందల, కుప్పం ప్రత్యేక కేంద్రాలు. ఇక్కడ పార్టీల కంటే నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. పులివెందల అనేది వైఎస్ఆర్ కుటుంబానికి 1978 నుంచి అడ్డాగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఆ తర్వాత ఆయన కుప్పం నుంచి మొదటిసారి 1989లో ఆయన విజయ ప్రస్థానం ప్రారంభించారు. ఇప్పటికీ 8వసారి విజయం సాధించి కుప్పం కోటగా ఏర్పాటు చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గం ఏర్పడిన 1955 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత స్వతంత్ర పార్టీ, మళ్ళీ 1978లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ వాసనలు ఇంకా కుప్పంలో కనిపిస్తూనే ఉన్నాయి. 1983 నుంచి టీడీపీకి కుప్పం అడ్డాగా మారిన కుప్పం నుంచి వరుసగా 8వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు వైసీపీ వారియర్లుగా మారిన నాటి కాంగ్రెస్ శ్రేణులు పంటి కింద రాయిలా మారారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలతో సవాళ్లు విసురుతున్నారు. అసలు ఈ పరిణామాల వెనక
2001 సంవత్సరంలో ఏం జరిగిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. అది 2001 సెప్టెంబర్ 11 అమెరికాలో ట్విన్ టవర్స్ ఉగ్రమూకల దాడిలో నేలమట్టమయ్యాయి. అదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్నారు. అంతకుముందే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీ సభ్యులుగా ఎన్నిక కావడంపై క్యాడర్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు, ఆవేదనకు లోనయ్యారు. ఇంత మంచి పనులు చేస్తున్న టీడీపీని ఎందుకు ప్రజలకు చేరువగా చేయలేకపోతున్నారని ఆయన సూటిగా పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. కుప్పం వర్సెస్ పులివెందుల 4 దశాబ్దాల చరిత్రలో ఏం జరిగింది? రాజకీయాల్లో కుప్పం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 3 దశాబ్దాలుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఇది కంచుకోట. అయితే ఏ రాజకీయ కోటైనా ఎల్లకాలం ఒకేలా ఉండదని గత స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయి. 2021 స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే నాటికి వైసీపీ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో కుప్పంలోని 65 ఎంపీటీ స్థానాల్లో వైసీపీ 62 దక్కించుకోగా, టీడీపీ కుప్పం మండలంలో 2, రామకుప్పంలో 1 స్థానం మాత్రమే దక్కింది. 4 జడ్పీటీ స్థానాలు వైసీపీ ఖాతాలో వేసుకుంది. దీనికి మాజీ మంత్రి, పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తే, చిత్తూరు వైసీపీ మాజీ ఎంపీ ఎన్ రెడ్డెప్ప కుప్పంలోనే రోజుల తరబడి మకాం వేసి వారి కార్యాచరణను అమలు చేశారు. దీంతో మొత్తం 89 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు 74 మంది, 14 మంది టీడీపీ విధేయులు మాత్రమే గెలిచారు. ఇదే సందర్భంలో కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరేటట్లు వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ నాయకులే దక్కించుకున్నారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు చేదు గుళికగా మారింది. వైసీపీ పాలనలో కుప్పం మున్సిపాలిటీ అంటే నగర పంచాయతీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ కుప్పం మున్సిపాలిటీలో 19 వార్డులు వైసీపీ దక్కించుకుంది. 6 వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలవడం అనేది టీడీపీకి, ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఇది వాస్తవంగా చేదు గుళిక లాంటిదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకం రాజ్యమేలింది. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. పోలీసు బలగంతో ఏకపక్షంగా ఎన్నికలు మార్చుకున్నారు కూడా అని టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా సీన్ రివర్స్గా మారిపోయింది. 2024 ఎన్నికల తర్వాత కుప్పంలో మళ్లీ సమీకరణలు కూడా మారిపోయాయి. వైసీపీ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ సుధాకర్తో పాటు 6 కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. గాలివాటం ఎలా ఉంటే అలా వెళ్ళడం అనే సూత్రాన్ని ఇక్కడ వైసీపీ నేతలు బాగా వంట పట్టించుకున్నట్లు కనిపిస్తుంది. అయితే 3 రోజుల పర్యటన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి టానిక్ ఇచ్చారు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలను ఎలా సమాయత్తం కావాలని ఆదేశించారనేది ఆసక్తికరంగా మారింది. కుప్పంలో 3 రోజుల పర్యటనలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తమ్ముళ్లకు పొలిటికల్ టానిక్ ఇచ్చారు. తన సొంత ఇలాకాలోనే దెబ్బ కొట్టాలని చూస్తే ఆ దెబ్బకు రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి టైం ఆసన్నమైందని కూడా పార్టీ శ్రేణులను, క్లస్టర్ ఇన్ఛార్జీలను సన్నద్ధం చేయాలని కర్తవ్య బోధ చేశారు. ఆనాడు వైసీపీ చేసిన వ్యూహాత్మక దెబ్బకు చంద్రబాబు సిద్ధం చేస్తున్న కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలం తర్వాత శాంతిపురం మండలంలో టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనంగా ఉందనే మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ విషయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇటీవల 3 రోజుల పర్యటనలో కోట్లాది రూపాయల పనులను చేపట్టడానికి, అలాగే పరిశ్రమలను నెలకొల్పడానికి గుడిపల్లెను ప్రధాన టార్గెట్గా ఎంచుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలికారు. కొన్నిటి ప్రారంభిస్తే ఇంకొకటికి శంకుస్థాపనలు చేశారు. అంటే మొత్తం మీద గుడిపల్లి మండలంలో కూడా పార్టీ వైపు ప్రజలను మళ్లించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారనే విషయం ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ పాచిక పారుతుందా? అసలు 40 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగిందని ఒకసారి పరిశీలిద్దాం. కుప్పంపై వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన కొడుకు వైఎస్ జగన్ చర్చి వేసినట్టే వైఎస్ కుటుంబానికి అడ్డాగా మారిన పులివెందులపై టీడీపీ కూడా అనేక ప్రయోగాలు చేసింది. ప్రోటోకాల్ పోటీగా ఉండాలని వేంపల్లి మండలం గడ్డంవారిపల్లికి చెందిన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డిని 1988లోనే ఎన్టీ రామారావు
వైఎస్కు పోటీగా రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. ఆ తర్వాత ఆయనను రాజంపేట జడ్పీటీ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించడం ద్వారా జడ్పీ చైర్మన్ కూడా చేశారు. ఆ తర్వాత తులసిరెడ్డి రాజకీయ కారణాల రీత్యా బీజేపీలోకి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మచ్చలేని నాయకుడుగానే తులసిరెడ్డికి పేరుంది. 2014లో వేంపల్లికి చెందిన ఎస్వి సతీష్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడమే కాదు, ఏకంగా శాసన మండలి వైస్ చైర్మన్గా కూడా టీడీపీ అవకాశం కల్పించింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అత్యంత శ్రద్ధ, చొరవ తీసుకున్నారు. 2019 ఎన్నికల నాటికి ఆయన సతీష్ రెడ్డి వైసీపీ వైపు వెళ్ళిపోవడం అనేది అనివార్యంగా మారింది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఆయన పార్టీ ఫిరాయించినట్లు ప్రచారం జరిగింది, జరుగుతోంది కూడా. అయితే ప్రతి ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి టీడీపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్న వారు ధీటుగానే సమాధానం చెప్తున్నారు. 50,000 పైచిలకు ఓట్లనే సాధిస్తూ పార్టీని నిలబెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే టీడీపీ ప్రయోగం ఫలించుకున్న ప్రతి సాధారణ ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ నేటి వైసీపీకి గట్టి పోటీ ఇస్తూ 50,000 పైచిలకు ఓట్ల సాధనతో కుప్పంలో వైసీపీ, పులివెందులలో వైసీపీకి టీడీపీ పంటి కింద రాయిలా మారింది. ఈ పరిస్థితిలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ జగన్ అడ్డా పులివెందులలో 6 మండలాల జడ్పీటీ స్థానాలు క్లీన్ స్వీప్ చేసింది. 108 ఎంపీటీసీ స్థానాలు, 107 పంచాయతీల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ మద్దతుదారులు 1-2 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. గట్టి అభ్యర్థులు పోటీకి నిలపకపోవడం ఓ కారణమైతే, మెజార్టీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవడం అనేది ఇక్కడ జరిగిన రాజకీయం. అదే సందర్భంలో నామినేషన్లు కూడా తిరస్కరణకు గురిచేసి పోటీ లేకుండా చేసుకున్నారని టీడీపీ నాయకులు కూడా వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. ఇలా ఉంటే ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ మాజీ శాసన మండలి సభ్యుడు బీటెక్ రవి, ప్రస్తుత ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ టీడీపీని చక్కదిద్దే పనిలో సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయం నిర్మించడంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సఫలం కావడమే కాదు, పులివెందుల జడ్పీటీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తన భార్యను గెలిపించడం ద్వారా పులివెందుల కోటపై టీడీపీ జెండా ఎగరవేయడంలో దిశాలిగా నిలిచారని చెప్పవచ్చు. దీనిపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొన్ని చోట్ల బైపోల్ జరిగితే వాటిని బహిష్కరించిన వైసీపీ నిరసన తెలిపింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలో ఉండడం పులివెందుల వైఎస్ కుటుంబానికి దశాబ్దాల బలమైన కోట కావడం వల్ల ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. 2024 ఎన్నికల నాటికి టీడీపీ ఓటింగ్ శాతం గణనీయంగా పెంచుకుందని చెప్పవచ్చు. వైఎస్ జగన్పై అసంతృప్తి ఉన్న నేతలు టీడీపీ పక్కన చేరడం, మున్సిపాలిటీలో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకపోవడం కూడా కౌన్సిలర్లు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సమయంలో జగన్ వద్ద బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా నేతలకు మంట పుట్టించింది. అవసరమైతే కోర్టులకు వెళదాం, మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చాక చూద్దామనే జగన్ మాటలపై కూడా చాలామంది మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితిలో పులివెందులపై బీటెక్ రవితో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూమిరెడ్డి గోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పాగా వేయడం అనేది వైసీపీకి ఎంత కష్టమో, పులివెందులలో టీడీపీ శాశ్వతంగా జెండా ఎగరవేయడం అనేది కూడా అంతే సాహసం అని చెప్పవచ్చు. మొత్తానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ టీడీపీని పాత్ర వేయాలని జగన్ ఆశిస్తుంటే, కుప్పంలో వైసీపీకి అస్తిత్వం లేకుండా చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగక ముందే నాయకులు అంత పని చేశారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో ఆధిపత్య పోరు, వ్యక్తిగత ప్రతిష్టలు పెంచుకునే దిశగా సమీకరణలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇది కుప్పంలో ప్రధానంగా పులివెందులలో రాజకీయ పరిస్థితులు, అదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అంటే దానికి ముందే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది ఇక్కడ జరిగిన రాజకీయ ప్రత్యేకతలు. మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.